నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. మనిషి ఏ రంగంలో రాణించాలన్నా అతని పునాది బలంగా ఉండాలి. తెలుగు నాట విద్యార్థులకి అటువంటి బలమైన నమ్మకమైన పునాదిని ఏర్పరిచిన సంస్థ విజ్ఞాన్. స్కూల్స్తో మొదలుపెట్టి డీమ్డ్ యూనివర్సిటీ దాకా దాని ప్రయాణమే ఒక సక్సెస్ స్టోరీ. ఆ సంస్థ వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు లావు ఈ వారం మన అతిథి. హలో కృష్ణ. Hello Madhvi. Welcome to our show. Thank you, pleasure. Thank you for coming down to Hyderabad. It's a pleasure actually. ఏబిఎన్ ఆడియన్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవటం, మేము ఏబిఎన్తో చాలా అసోసియేషన్ అయి ఉన్నాము. ఇదివరకు ఇంగిస్తాన్ అనే ప్రోగ్రామ్ వాటి చేస్తున్నాము. సో మళ్ళీ ఒకసారి ఇలా ఇంటరాక్ట్ అవటం ఇట్స్ అ ప్లెజర్ ఫర్ us. విజ్ఞాన్ అనగానే ముందుగా మీ ఫాదర్ రత్తయ్య గారి పేరే గుర్తు వస్తుంది. చాలామంది ఆయన ఇంటి పేరు కూడా మర్చిపోయి విజ్ఞాన్ రత్తయ్య అనే పిలుస్తూ ఉంటారు. మీరేమో ఆస్ట్రేలియా, యుఎస్లో చదువుకొని మీడియా రంగంలో స్థిరపడిపోవాలనుకున్నారు. తర్వాత ఏం జరిగింది? ఆస్ట్రేలియాలో మీడియా స్టడీస్ చేశాను నేను. ఓకే. చేసిన తర్వాత ఆ మధ్యలో కూడా వచ్చి ఇక్కడ ఒక 3-4 months పనిచేశాను యాక్చువల్లీ హెడ్లైన్ స్టూడియోలో. Is it? So you are a fraternity. ఆల్మోస్ట్ అంటే నాకు ఎప్పుడు కూడా అక్కడ సెటిల్ అయిపోదాం అలా ఏం లేదు ఐడియా. ఆల్వేస్ వెనక్కి వద్దామనే. బట్ అట్ ద సేమ్ టైం వెనక్కి వచ్చే టైంకి అవర్ ఇంజనీరింగ్ కాలేజ్ హెస్ బికమ్ డీమ్డ్ యూనివర్సిటీగా కూడా అయింది. సో అట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీ టు డూ సంథింగ్ బై ఎఫెక్టింగ్ లాట్ ఆఫ్ పీపుల్ని ఎఫెక్ట్ అవుతూ కొద్దిగా చేయగలిగే ఆపర్చునిటీ యూనివర్సిటీ ప్రజెంట్ చేసింది. సో ఐ థాట్ వై నాట్. సో వాజ్ విజ్ఞాన్ ప్లాన్ బి ఆర్ ప్లాన్ ఏ ఓన్లీ? నో, అలా ప్లాన్ ఏం లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇంట్లో అంతా వాతావరణం అదంతా కూడా ఎప్పుడూ పేరెంట్స్ రావటం, స్టూడెంట్స్ రావటం. మేము యాక్చువల్లీ నా 3rd, 4th క్లాస్ దాకా ఉన్నప్పుడు అయితే అంటే నేను బయట ఉండి చదువుకున్నాను కానీ బట్ వాట్ ఎవర్ స్పెండ్ చేసిన టైం ఇంట్లో అంతా కూడా కింద మేము ఉండేవాళ్ళమి, ఇంటి పైన స్టూడెంట్స్ ఉండేవారు. ఓకే. హాస్టల్ లేకపోతే క్లాసెస్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్ లైఫ్ మా చైల్డ్హుడ్ అది రెండు కూడా ఎప్పుడు ఎడ్యుకేషన్లోనే ఇంటర్సెక్ట్ అవుతూ ఉండేది. సో మీరు చెప్పినట్టు 2008లో మీరు చేరే సమయానికి విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ హోదా సంపాదించింది. దీంతో విజ్ఞాన్ ప్రొఫైలే మారిపోయింది. గడిచిన ఈ 10 ఏళ్ల కాలంలో ఒక యూనివర్సిటీ మేనేజ్మెంట్లో ఉన్న మీ అనుభవం గురించి చెప్పండి. యూనివర్సిటీ రావటంతో ప్రొఫైల్ మారిపోవటం అనే దానికంటే కూడా మాకు అప్పుడు నెంబర్స్, స్టూడెంట్ నెంబర్స్ అదంతా కూడా సేమ్ గ్రోత్ వస్తూ ఉంది. అప్పటిదాకా ఎంత గ్రోత్ అయితే ఉందో మా ఇన్స్టిట్యూట్స్ వైజాగ్లో ఉన్నాయి, గుంటూరులో ఉన్నాయి, రాజమండ్రి, ఏలూరు అండ్ హైదరాబాద్, ఇవన్నిట్లో కూడా ఎంత గ్రోత్ ఉందో అదే గ్రోత్ వస్తూ ఉంది. యూనివర్సిటీ అయినా కూడా అదే గ్రోత్ ఉంటా ఉంది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యూనివర్సిటీ అయిన తర్వాత వచ్చింది ఏంటి అంటే అవకాశం. ఇంజనీరింగ్ కాలేజీకి లేనిది ఫ్లెక్సిబిలిటీ ఉండదు. రైట్. ఏఐసిటి పర్యవేక్షణలో ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్. యూనివర్సిటీ ఏమన్నా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఉంటుంది, ఎంహెచ్ఆర్డి కింద ఉంటుంది, మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ అంతా. సో దానివల్ల ఏమిటి అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చాలా ఫ్రీడమ్ ఉంటుంది. సో మేమే డిజైన్ చేసుకోవచ్చు కోర్సు, యూనివర్సిటీ డిజైన్ చేసుకోవచ్చు, ఏది ఉపయోగపడుతుంది స్టూడెంట్స్కి, ఏది సొసైటీ అడుగుతోంది, ఏది కంపెనీస్ అడుగుతూ ఉంది అనే దానిపైన మనం డిజైన్ చేసుకోవచ్చు కోర్సెస్ అని. దాని తర్వాత క్యాలెండర్ కానీ, టైం టేబుల్స్ కానీ, ఇట్స్ ఆల్ మన యూనివర్సిటీ చేతిలో ఉంటుంది. అవన్నీ కూడా స్టూడెంట్కి ఉపయోగపడేట్లు మనం డిజైన్ చేయొచ్చు. ఒకప్పుడు బిట్స్ పిల్లానీలో విజ్ఞాన్ స్టూడెంట్స్ ఎవరు అంటే చాలామంది చేతులు ఎత్తేవారు. ఇప్పుడు ఆ స్థాయి ఇంజనీరింగ్ కాలేజెస్ స్వయంగా మీరే నిర్వహిస్తున్నారు. ప్రమాణాల విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? బిట్స్ పిల్లానీలో చాలా విచిత్రంగా ఉండేది. ఎందుకంటే కొంతమంది నా ఫ్రెండ్స్ చదివారు, నా సీనియర్స్ కూడా చదివారు, వాళ్ళు చెప్తూ ఉండేవారు ఏమనంటే బిట్స్ పిల్లానీలో ఎలక్షన్ అవుతుంది ప్రతి ఇయర్. సో ఎలక్షన్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి, స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి ఎలా ఉండేది అంటే విజ్ఞాన్ అండ్ ఆల్ అదర్ కాలేజెస్ అన్నట్లు ఉండేది. అంటే ఆల్ అదర్ కాలేజెస్ ఇన్ ఇండియా ఆన్ వన్ సైడ్ అండ్ విజ్ఞాన్ ఆన్ వన్ సైడ్ అలా ఉండేది. సో దట్ అంత బాగా అయింది బిట్స్ పిల్లానీది. బట్ కమింగ్ టు ద అదర్ క్వశ్చన్, మీరు అడుగుతున్న అదర్ క్వశ్చన్ ప్రమాణాల గురించి. యాజ్ ఏ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ప్రమాణాలు అనే దాని గురించి కనుక మాట్లాడితే మనకి ఇందాక చెప్పినట్లు ఇట్ గివ్స్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది యూనివర్సిటీ సిస్టము. దానివల్ల మేము మొదటిగా చేసింది ఏమిటి అంటే ఇండస్ట్రీతో ముందు ఇంటరాక్ట్ అవటం స్టార్ట్ చేసాం. ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇన్పుట్స్ చాలా ఇచ్చారు. ఏమని అంటే
వాళ్ళకి గ్యాప్ కనిపిస్తూ ఉంది. వస్తున్న 4 years చదివి బయటకు వచ్చిన స్టూడెంట్కి వాళ్ళు ఇండక్ట్ చేసుకున్న స్టూడెంట్కి చాలా గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్స్ ఏంటి అనేది ఫస్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ని అడ్రస్ చేయడానికి అని చెప్పి వి టైడప్ విత్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రస్తుతం టైప్ అయ్యాము. ఇట్స్ సబ్సిడరీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సబ్సిడరీ. దాంతో టైప్ అయ్యి వీఆర్ ఫస్ట్ ఇయర్లో ఒక ఇంగ్లీష్ కోర్సు వాళ్ళ సిలబస్సే ఉంటుంది, వాళ్ళే ఎగ్జామ్ నిర్వహిస్తారు, బట్ టీచింగ్ అంతా మనం చేస్తాము. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్లో కూడా ఇంకో కోర్స్ అంటే బిజినెస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అని. సో ఆ 2 కోర్సెస్ బేసిక్గా స్టాండర్డైజెస్. ఓకే, ఆల్మోస్ట్ అది ఏ లెవెల్ కోర్స్ అంటే ఐఎల్స్ కంటే ఒక లెవెల్ కింద అనమాట. సో దట్ స్టాండర్డైజ్ ద కమ్యూనికేషన్ థింగ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ డన్ వాజ్ మైనర్స్ తీసుకొచ్చాం. మైనర్స్ అంటే ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ చేరాడంటే 4 years ఆ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కాకుండా తో పాటు అతనికి ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక సివిల్ సర్వీసెస్కి కోర్సెస్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆప్షన్ ఓపెన్ అప్ చేసేటప్పటికి స్టూడెంట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైవర్స్ ఫీల్డ్స్. చాలా ఫీల్డ్స్లో కూడా హీ గెట్స్ ద అండర్స్టాండింగ్, వాటి గురించి అర్థం చేసుకుంటాడు అని చెప్పి. ఓకే, మీ ఫాదర్ రత్తయ్య గారు ఈ విద్యారంగంలో ప్రవేశించినప్పుడు గ్రామీణ ప్రాంత పిల్లల్ని కూడా పోటీ ప్రపంచంలో నిలిపేలా తీర్చిదిద్దాలనుకున్నారు. ఇప్పటికీ ఆ ఫిలాసఫీని మీరు ఫాలో అవుతున్నారా? 100%. నేను ఇప్పటికీ యూనివర్సిటీ చూస్తే కనుక అంటే ఇట్స్ వెరీ హై ఫీ స్ట్రక్చర్ అంతా ఉంది, కానీ యూనివర్సిటీలో చూస్తే 70% ఆఫ్ మా దగ్గర వచ్చే స్టూడెంట్స్లో ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో గ్రాడ్యుయేషన్, వాళ్ళ ఇంట్లో ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ పట్టాలు పొందేవారు 70% ఉంటారు ఇప్పటికీ. వి డిడ్ ద అనాలిసిస్. సో 70% మందికి వస్తుందంటే 1000 మందిలో 700 మందిని ఒక ఇండస్ట్రీ నుంచి, అంటే అగ్రికల్చర్లో ఉన్నా లేకపోతే వేరే దాంట్లో పనిచేస్తున్నా వృత్తిలో పనిచేస్తున్న వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీని వేరే దాంట్లో మనం ఎలివేట్ చేస్తున్నట్లు, ఇంకో లెవెల్కి తీసుకెళ్తున్నట్టు. దానికి మనం చేస్తూ ఉంది ఏంటంటే కొద్దిగా ఫీజు ఇదంతా ఎక్కువ ఉన్న కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి ప్రతి ఇయర్ మేము ఆల్మోస్ట్ 4 to 5 crores స్కాలర్షిప్స్ ఇస్తా ఉన్నాం టు గెట్ ద మెరిట్ స్టూడెంట్స్ వచ్చి చదవడానికి. అంతా వాళ్ళు కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కానీ వచ్చి చదువుకోవడానికి అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేస్తూ ఉన్నాం. మాది ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఒకటి ఉంది, గుంటూరులో ఒకటి ఉంది, వైజాగ్లో ఒకటి ఉంది. నేను గుంటూరు దానికి చాలా ఎక్కువగా వెళ్తుంటాను. అది మాత్రం మిరకల్ దాన్ని కాలేజ్కి వెళ్ళినప్పుడల్లా. ఎందుకంటే అందరూ చదివే వాళ్ళందరూ అమ్మాయిలు చదువుతారు. అమ్మాయిల్లో కూడా చదివే అమ్మాయిల్లో కూడా నాట్ 70%, 90%, 80 to 90% ఆఫ్ దెమ్ ఫస్ట్ టైం గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఫ్యామిలీలో రావటం. అమ్మాయి వచ్చి ఒక డిగ్రీ చదవటం ఒకటైతే, చదివిన తర్వాత అమ్మాయికి జాబ్ వచ్చి తన లైఫ్ని తను చూస్ చేసుకొని ఫ్లై అయిపోవటం సంథింగ్ మిరకల్ కదా. సో మొత్తం డైనమిక్స్ అంతా సోషల్ డైనమిక్స్ అంతా మారిపోతాయి కదా. అప్పటిదాకా లేకపోతే పేరెంట్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఇది అని ఆలోచిస్తూ ఉంటారు కదా. బట్ కానీ ఒకసారి అది అయిపోయింది, జాబ్ వచ్చిన తర్వాత అది రివర్స్ అవుతుంది. సో మీకు ఉన్న 20 స్కూళ్ళలో ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో స్కూళ్లకు సరిపడా స్థలం దొరకడం అనేది పెద్ద సమస్య. ప్రస్తుతం మనం ఉన్న ఈ నిజాంపేట్ క్యాంపస్ అయితే చాలా విశాలంగా ఉంది. మిగిలిన స్కూల్స్ అన్నీ కూడా ఇలాగే స్పేషియస్గా ఉంటాయి. అన్ని క్యాంపసెస్ కూడా చూసారు కదా, అన్ని క్యాంపసెస్ కూడా అన్ని విశాలంగా పెద్దగా మంచి గ్రీనరీతో ఉంటాయి. గ్రీనరీతో ఉండటానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే ఒక ఎడ్యుకేషనిస్ట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ ఇది. నాట్ ఏ బిజినెస్ మెన్ ఎడ్యుకేషన్లోకి రావటం లేకుండా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఉదాహరణ. ఆయన స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకుంది ఏంటంటే స్టూడెంట్స్కి ఆ హోలిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఏది పీల్చడానికి గాలి, మంచిగా ఆడుకోవడానికి స్థలం అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పిల్లలు హోలిస్టిక్గా పెరుగుతారనే అప్రోచ్తో అన్ని క్యాంపసెస్ కూడా మావి ఊరికి బయట తీసుకున్నారు.
ఆహా. బట్ కానీ ఇప్పుడు ఇది చూస్తే ఇది ఊరైపోయింది. ఇదే కాదు, ఏ క్యాంపస్ తీసుకున్నా కానీ మనం 7-8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఊరు బయట తీసుకుని అన్ని కూడా ఇప్పుడు ఊర్లోకి వచ్చేసినాయి. సో బట్ మీ క్యాంపస్ మాత్రం అలాగే క్యాంపస్ మాత్రం అంతే ఉంది. ఇప్పుడు గుంటూరులో చూసినా అంతే ఉంటుంది, వైజాగ్లో చూసినా అన్ని క్యాంపస్ అంతే, అన్ని బయట తీసుకునే క్యాంపస్. బట్ అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మా స్ట్రాంగ్ ఫిలాసఫీ ఏదో ఒకటి అరా ఉన్నాయి కానీ బట్ స్ట్రాంగ్ ఫిలాసఫీ ఏంటంటే మేము ఎక్కడా కూడా ఏ క్యాంపసెస్ కూడా హైర్ చేయం. ఓకే. సో వీ డోంట్ హైర్ దెమ్. అవర్ స్ట్రాంగ్ ఫిలాసఫీస్ మేమే ల్యాండ్ తీసుకోవటము, దాని తర్వాత బిల్డింగ్ అంతా ఎస్టాబ్లిష్ చేయటం అంతా కూడా వి డూ ఇట్. సో ఏదో ఒక అపార్ట్మెంట్లో పెట్టే స్టూడెంట్ని అపార్ట్మెంట్లో క్లాసులు చదివించేసి ఇంకో అపార్ట్మెంట్లో అబ్బాయిని పడుకోమని చెప్పి అలాగే అమ్మాయిని పడుకోమని చెప్పి వి డోంట్ వాంట్ ఒక 2 అపార్ట్మెంట్స్ లైఫ్ స్కూలింగ్ అంతా అయిపోవటం అనేది ఇట్స్ సచ్ ఏ ప్యాథటిక్ థింగ్ కదా, చాలా బాధాకరమైన విషయం కదా. కిడ్ షుడ్ ఎక్స్ప్లోర్ అండ్ అసలు ఏం యాక్టివిటీ లేకుండా ఏమీ లేకుండా ఇందాక చెప్తా ఉన్నాను కదా. కృష్ణ, సాధారణంగా ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు పబ్లిక్ రంగాన్ని విమర్శిస్తూ ఉంటారు. మీరు మాత్రం ప్రభుత్వ పాఠశాలలు బలపడితేనే దేశం ముందడుగు వేస్తుందని, ఇది కేవలం ప్రైవేట్ రంగంతో సాధ్యం కాదని అంటూ ఉంటారు. కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దిస్? ప్రైవేట్ ఒక లెవెల్ దాకానే చేయగలదు. వాళ్ళకి రిసోర్సెస్ కానీ వాళ్ళకున్న ఫండ్స్తో కానీ ఒక లెవెల్ దాకే వాళ్ళు సర్వీస్ చేయగలరు. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్రాస్ ద కంట్రీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసి ఇది మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రైవేట్ వాళ్ళ మీద తోసేయడం చూస్తూ ఉన్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని తీసుకొచ్చి ఇట్స్ ఆల్మోస్ట్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి హెల్ప్ చేద్దామని తీసుకొచ్చారు. కానీ దాన్ని ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ స్కూల్స్ని కానీ పబ్లిక్ కాలేజెస్ని కానీ ఇదంతా క్లోజ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చే కార్యక్రమం మొదలెట్టారు. ఓకే. ఎందుకు చెప్తున్నాను పబ్లిక్ స్కూల్స్ అంతా ఉండాలి అంటే, ఇప్పుడు మనము ఢిల్లీ చూస్తే మంచి ఎగ్జాంపుల్. కేజ్రీవాల్ గారు పబ్లిక్ స్కూల్స్కి పెద్ద అంత కష్టమైన విషయం కాదు. పబ్లిక్ స్కూల్ని నడపడం, పబ్లిక్ స్కూల్ని సక్సెస్ఫుల్గా నడపడం అనేది అంత కష్టమైన విషయం కాదు. ఓకే. అండ్ కేజ్రీవాల్ గారు చూస్తూ ఉన్నాం ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్ వాళ్ళు ఫండింగ్ చేస్తూ ఉన్నారు. ఫండింగ్ చేయటం ఒకటైతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు చేస్తూ ఉంది ఏంటంటే పబ్లిక్ స్కూల్స్ని అక్కడ బాగా నడపడానికి మెయిన్ కారణం అక్కడ ఉన్న పేరెంట్స్ని, కొద్దిగా చదువుకున్న వాళ్ళని లేకపోతే కొద్దిగా సేవ్ ఉన్న పేరెంట్స్ని ఆ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రోజువారీ వ్యవహారాల్లో కానీ ఆ స్కూల్ నడిచే విధానంలో కానీ వాళ్ళని పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేశారు. పేరెంట్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి డెవలప్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ విల్ సక్సీడ్. అది సక్సెస్ అయితేనే ఎడ్యుకేషన్ విల్ సర్వైవ్. టు క్యారీ దిస్ థాట్ ఫార్వర్డ్, ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ తర్వాత చదువు అంటే మెడిసిన్, ఇంజనీరింగే లక్ష్యంగా సాగుతుంది. దీనివల్ల ఎంతో విలువైన ఆర్ట్స్ గ్రూపులు నిరాధారణకు గురయ్యాయి. ఈ ట్రెండ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే నేను యాక్చువల్లీ మీడియా స్టడీస్ చేశాను కాబట్టి చెప్తా ఉన్నాను. వన్ స్టూడెంట్ డస్ ఆర్ట్స్ కోర్స్, ఆ పర్సెప్షన్ అదంతా కూడా వేరేగా ఉంటుంది. ఆ సొసైటీకి కూడా ఉపయోగపడే పర్సెప్షన్గా ఉంటుంది. అంటే ఇది ఇంజనీరింగ్, మెడిసిన్ ఏం తక్కువ అని అనట్లేదు. అది చేస్తే కనుక మేబీ ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది, వాళ్ళు సెటిల్ అవడానికి. కానీ ఒక ఆర్ట్స్ కోర్స్ కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కనుక, ఆర్ట్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జర్నలిస్ట్లే దొరకట్లేదు. జర్నలిస్టులు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంజనీరింగ్ వాళ్ళు వెళ్ళి జర్నలిస్ట్గా సెటిల్ అవుతూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ఇట్ రైటింగ్ స్కిల్స్ లేకుండా వస్తూ ఉన్నారు. అవన్నీ ఉంటే సొసైటీలో ఉండే ప్రాబ్లమ్స్ని దీస్ పీపుల్ కెన్ ఎక్స్ప్రెస్ బెటర్, హైలైట్ బెటర్ అండ్ అడ్రస్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ తెలంగాణ ఫామ్ అవడానికి కారణం మనం చూస్తే కనుక ద స్టూడెంట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, వాళ్ళే బయటకు వచ్చారు. ఎవరు కొద్దిగా వాళ్ళకి సొసైటీ గురించి తెలిసిన వాళ్ళు, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు బయటకు వచ్చారు. ఆంధ్రాలో ఏమైపోయిందంటే, ఇక్కడ కనీసం 1-2 కాలేజీలోనే ఉన్నాయి తెలంగాణలో. ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ నార్త్ ఆఫ్ ఆంధ్ర టు ఎనీవేర్, ఆల్మోస్ట్
డెడ్ అయిపోయింది ఆర్ట్స్ కాలేజ్ అని. Okay. అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా వాళ్ళు కూడా ఆర్కిటెక్చర్ కోర్సెస్ మీద లేకపోతే ఇంజనీరింగ్ కోర్సెస్ మీదే వాళ్ళ బడ్జెట్స్ అన్నీ కూడా రన్ అవుతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతా ఉందంటే మన వాళ్ళు అందరూ అనుకుంటూ ఉంటారు కానీ మా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతున్నారు అదంతా అని చెప్పి, కానీ వీఆర్ నాట్ క్రియేటింగ్ లీడర్స్. But student bodies did protest. డిడ్ ప్రొటెస్ట్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ అంటే చేశారు కానీ వాళ్ళు చేసిన ఇక్కడ ప్రొటెస్ట్ చేసిన దానికి ఆ డిస్కోర్స్ అంటే భావజాలాన్ని డెవలప్ చేశారు. అవును. స్టూడెంట్స్ తీసుకెళ్లారు, ఊర్లోకి తీసుకెళ్లారు, అంతా తీసుకెళ్లారు. కానీ ఆంధ్రాలో ఆ భావజాలాన్ని ఆ స్టూడెంట్స్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ తీసుకెళ్ళలేకపోయారు. Okay. ఇప్పటికీ లేకుండా చేశారు. ఇప్పుడు జేఎన్యూ చూసారంటే ఢిల్లీలో శ్రీరామ్ కాలేజ్లో కానీ వీటిలో కానీ 99%, 99.9% ఇదంతా కట్ ఆఫ్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటుంది. అవును, అవును. ఇట్స్ ఫర్ ద ఆర్ట్స్ కోర్సెస్. ఎస్. దట్స్ వేర్ మోస్ట్ ఆఫ్ దీస్ ఈ సిపిఎంలో ఉన్న లీడర్స్ కానీ లేకపోతే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే జర్నలిస్టులు కానీ లేకపోతే ఎనీ ప్లేస్ ఎనీ ఇంటలెక్చువల్ ఎనీ విత్ సే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తెలుగునాట విద్యారంగంలో నిజానికి కార్పొరేట్ కల్చర్ తీసుకొచ్చిన ఘనత మీదే. కాకపోతే ఆ తర్వాత తామర తంపరగా వచ్చిన స్కూళ్ళు కార్పొరేట్ అనగానే ఒక దురభిప్రాయం కలిగేలా చేసాయి. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? మాధవి గారు, ఐ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. యు ఆర్ నాట్ కార్పొరేట్ అంటారు. ఎందుకనంటే వి నాట్ కార్పొరేట్ అనేదానికి అసలు కంప్లీట్లీ అగెనిస్ట్ ఐడియాస్తో స్టార్ట్ అయింది ఇది. అండ్ అదే ఐడియాస్తో ఇప్పుడు కూడా వస్తూ ఉంది. కార్పొరేట్ అనేది ఏంటంటే ఎక్కడ క్యాంపసెస్ ఎక్కడ పడితే అక్కడ అప్పటికప్పటికి పైకి వస్తుంది, అవసరం బట్టి వస్తాయి. ఆ రోజు అవసరం లేకపోతే ఆ రోజు లేకపోతే మూసేసి వెళ్ళిపోవటం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాదు మా ఒక సంస్థని ఒక ఎడ్యుకేషన్ సంస్థని అక్కడ స్థాపించామంటే వి నర్చర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఆ పేరెంట్స్తో కానీ ఆ స్టూడెంట్స్తో కానీ ఇంటరాక్షన్ కూడా ఏదో బిజినెస్ లాగా ఉండదు. ఓకే. ఇట్స్ మోర్ లైక్ మెంటర్ కైండ్ ఆఫ్ థింగ్ అనే ఉంటుంది. అందుకే మా దగ్గరికి వచ్చే చాలామంది స్టూడెంట్స్ కొత్తగా అడ్మిషన్స్ అవుతున్నాయి అంటే కనుక చాలా ఎక్కువ శాతం స్టూడెంట్స్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇక్కడ చదువుకుంటారు, లేకపోతే వాళ్ళ అన్న వాళ్ళ అక్క చదువుకుంటారు, ఎవరో ఒకరు చదువుకుంటారు, లేకపోతే వాళ్ళ దగ్గర రిలేషన్ ఎవరో చదువుకుంటారు, వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. అండ్ ఇంకొకటి డిఫరెన్స్ ఏంటంటే హ్యూజ్ డిఫరెన్స్, ఇది చాలా భయంకరంగా ఉంటుంది కొద్దిగా వింటారు కూడా. ఏంటంటే చాలా ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏం చేస్తూ ఉన్నది ఏంటంటే వాళ్ళ ఫ్యాకల్టీని కూడా వాళ్ళ టీచర్స్ని కూడా మార్కెటింగ్ పీపుల్ లాగా వాడతారు. వాళ్ళ ఇంటికి పంపించడం, పిల్లల ఇంటికి పంపించడం, వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళని బతిమాలటం ఏదో చేస్తారు. ఇంకో వారికి ఏం గౌరవం ఉంటుంది టీచర్ అంటే? వన్స్ ఒక టీచర్ వెళ్ళి ఒకరి ఇంట్లో కూర్చొని మా స్కూల్లో మీ అబ్బాయిని జాయిన్ చేయండి అంటే ఎలా చూస్తాడు? లేకపోతే వాడికి 10th లోనో 8thలోనో ఏదో ర్యాంక్ వస్తుంది ఏదో స్కూల్లో, వీళ్ళ వైపు నుంచి ఒకడు వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఆ స్కూల్లో వాళ్ళ పట్టు చూస్తాడు, వీడికి ఎంత వచ్చింది మార్క్స్ ఎంత అని చూసి వాళ్ళ పేరెంట్స్కి 15 లక్షలు 20 లక్షలు ఇచ్చి వాళ్ళని తెచ్చుకోవడం. వెరీ 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 అగైన్స్ దట్. నాట్ సింగిల్ కేస్, ఒక్క కేసు కూడా మీకు ఎక్కడ కనిపించదు. మీ పేరేమో శ్రీకృష్ణదేవరాయలు, మీ సిస్టర్ పేరు రుద్రమదేవి. మీ చారిత్రక పేర్లు పెట్టడం వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఏం లేదు, ఒకటే చరిత్ర. ఏమిటంటే నాన్నగారికి తెలుగు లిటరేచర్ అన్న తెలుగు సంస్కృతి అన్న చాలా ఇష్టం. ఓకే. సో కనీసం ఈ పేరు ఎవరైనా ఉచ్చరించినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అని ఉచ్చరించినప్పుడు కనీసం ఒకసారి తెలుగు సంస్కృతి గురించి గుర్తు చేసుకుంటారనే ఉద్దేశంతో పెట్టారు. మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఆయనకి చాలా కళలు ఉండేయంట. ఆయన రైటరు, పోయెట్, వారియర్ అన్నీ ఉండే, దాంట్లో అట్లీస్ట్ ఒక కళ వస్తుందని పెట్టారు. అంతే. కృష్ణ, యూ రెడీ ఫర్ ద క్విక్ గన్ సెగ్మెంట్? యా, గో హెడ్, షూట్. మీరు కూడా విజ్ఞాన్ స్కూల్ విద్యార్థి. అప్పట్లో సిన్సియర్ స్టూడెంట్, బంక్ కొట్టే నాటీ బాయ్? బంక్ కొట్టే అంత ఆస్కారం అప్పుడు అంత లేదు. లేదు. సో ఎందుకంటే స్కూల్లో నేను ఉండేటప్పుడు అక్కడ యాక్చువల్లీ స్కూల్ చదివేటప్పుడు నేను టీచర్ ఇంట్లో ఉండేవాడిని. సో
అనుకుంటే ఆస్కారం లేదు. విజ్ఞాన్లో విద్యార్థుల ఓవరాల్ డెవలప్మెంట్ మీద మీరు చాలా శ్రద్ధ పెడతారు. మీకు ఇప్పుడున్న క్రమశిక్షణకు అక్కడే బీజం పడిందని అనుకోవచ్చా? దానికంటే కూడా అది ఒకటి రీజను, ఓకే, స్కూల్ ఎడ్యుకేషన్ అది నన్ను, ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ వాళ్ళ రెండు విధాలుగా క్రమశిక్షణ పెట్టచ్చు. ఒక విధం ఏంటంటే ఇదే చెయ్యి ఇలానే ఉండు అని చెప్పడం. ఇంకో విధం ఏంటంటే చేసిన తర్వాత ఏమైనా తప్పు చేస్తే ఇక్కడ నువ్వు తప్పు చేసావు, లేకపోతే ఇక్కడ ఇలా జరిగింది చూసుకో ఇది అని చెప్పడం. సో ఆల్వేస్ ఇంట్లో ఎప్పుడు సెకండ్ డే. చదవడంలో చాలా కొత్త పద్ధతులు వచ్చేసాయి. మీకు తెలిసిన బెస్ట్ లైన్ ఆఫ్ స్టడీ ఏంటి? బెస్ట్ లైన్ ఆఫ్ స్టడీ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఓకే, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంది చాలా స్కూల్స్లో చూస్తూ ఉంది, ఏంటి కాలేజ్లో చూస్తూ ఉంది ఏంటంటే ఆ బుక్ ముందు వేసుకొని అలా దాన్నే మగప్ చేయడం. అలా కాకుండా ఆ థియరీని, ఆ సబ్జెక్ట్ని ఆ ఎక్స్పెరిమెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని, అంటే ఇది ఎందుకు చదువుతున్నాము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది కనుక స్టూడెంట్కి కనుక టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగి దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగితే దట్ బికమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టూడెంట్కి. మీరు విజ్ఞాన్ తర్వాత విదేశాల్లోనూ చదువుకున్నారు. మన చదువులకి వాళ్ళ చదువులకి ప్రధానమైన తేడా ఏంటి? మెయిన్ ఇందాక చెప్పినట్లు ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగే మనకి తక్కువగా ఉంటుంది. ఓకే, సెట్ ఆఫ్ సిలబసెస్, సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఇంజనీరింగ్కి వచ్చేట్లయితే ఒక 10 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఆ ల్యాబ్లోకి వెళ్తే ఆ 10 చేస్తాము, అయిపోతుంది. ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈ 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ చదువుతారు, అది అయిపోతుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూ డోంట్ గెట్ దట్. అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ రెండు కలిసిపోతుంది. కలిసిపోయి నువ్వు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత దాంట్లో అసైన్మెంట్స్, దాని మీద ఉన్న వర్క్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తేనే యూ కెన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఫేవరెట్ బుక్ ఫౌంటైన్ హెడ్. ఫౌంటైన్ హెడ్ చాలా సంవత్సరాలు నేను చదవలేదు. అది మా సిస్టర్ ఇచ్చి చదువు అన్నా కానీ ఆల్మోస్ట్ 7-8 years. బట్ ఎందుకో one fine day I took it up and I read it. Second one is The Spoke, Zarathustra. బాగుంటుంది, అది కూడా బాగుంటుంది కొద్దిగా. అసలు టాపిక్ అన్నారు, అది మోస్ట్ ఆఫ్ టైం మీడియా కానీ పాలిటిక్స్ కానీ ఎప్పుడు కూడా ఇంట్లో ఫ్రెండ్స్ ఎవరితో అయినా కూడా అదే టాపిక్ నడుస్తూ ఉంటుంది. సో దట్స్ ఆల్. ఇందాక అన్నారు కానీ అయినా అడుగుతున్నా, విజ్ఞాన్ స్టూడెంట్గా ఉన్నప్పుడు రత్తయ్య గారి దగ్గర తన్నులు తిన్న రికార్డ్ ఏమైనా ఉందా? యాజ్ అ స్టూడెంట్గా లేదు, యాజ్ అ ఫాదర్ సన్గా అయితే ఉంది. స్టూడెంట్గా అసలు ఉండేది టైం. టు బి వెరీ ఫ్రాంక్, నేను స్కూలింగ్లో ఉండేటప్పుడు ఆయన చూడటం కూడా చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ 11-12కి ఇంటికి వచ్చేవారు కాలేజ్ నుంచి, మళ్ళీ పొద్దున్నే 4:35 కల్లా వెళ్ళిపోయారు. సో హార్డ్లీ ఇంటరాక్షన్. సో స్కూల్లో అయితే ఆయన చేయకపోయినా కానీ ఆయన ఫుల్గా టీచర్స్ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేశారు. సో ఏది జరిగినా కానీ క్లాస్లో ఫస్ట్ కృష్ణ ఇట్లా అనేవారు, టాక్ అని పడేవి. సో నన్ను ఒక్కడిని సరి చేస్తే క్లాస్ అంతా సరి అవుద్దని ఫీల్ అవుతూ ఉండేవారు అందరూ. ఎగ్జాంపుల్ ఇంకా ఇదేంటంటే ఇప్పటికి కూడా ఆ ఎగ్జాంపుల్ నా మీద పెర్ఫామ్ చేసిన టీచర్స్ ఇప్పటికి కూడా మా దగ్గర పనిచేస్తూ ఉంటారు గుంటూరులో. అప్పుడప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా సరదాగా ఉంటుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ఫర్ కమింగ్ ఆన్ ద షో. Wish you and Vignan all the best. Thank you, and thank you for having me on the show, ABN. Wish you all the success. ఇది పోటీ ప్రపంచం అని అనుకుంటే ఆ పోటీకి మనల్ని సిద్ధం చేసే కర్మగారాలు స్కూళ్ళు, కాలేజీలు. విజ్ఞాన్ విద్యా సంస్థలు ఆ విషయంలో విజయం సాధించాయనే చెప్పుకోవచ్చు. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.